నేడు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో దేశంలో 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు అనుమతి ఇచ్చింది. గుజరాత్, అసోం రాష్ట్రాల్లో 2 ప్లాంట్లను 1.26 లక్ష రూపాయలు కోట్ల మొత్తాన్ని టాటాలు వెచ్చించనున్నారు. 91,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో గుజరాత్లోని ధోలేరాలో టాటా ఎలక్ట్రానిక్స్, తైవాన్కు చెందిన పిఎస్ఎంసి ద్వారా భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్రతిపాదనలు ఉన్నాయి. టాటా జేవీ నెలకు 50,000 వేఫర్ల సామర్థ్యంతో ధోలేరాలో భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్ను తయారు చేయనున్నట్లు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఫిబ్రవరి 29న తెలిపారు. చిప్ ఫ్యాబ్ పథకం ద్వారా ప్రత్యక్షంగా 26,000 మందికి ఉపాధి లభిస్తుందని, దాదాపు 1,00,000 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వైష్ణవ్ తెలిపారు. ధోలేరాలో మొదటి వాణిజ్య సెమీకండక్టర్ ఫ్యాబ్ను టాటా, పవర్ చిప్ తైవాన్లు ఏర్పాటు చేయనున్నాయి. తైవాన్లో 6 సెమీకండక్టర్ ఫౌండ్రీలు కలిగి ఉన్న పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్ప్ పిఎస్ఎంసి, టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ లిమిటెడ్ సాంకేతిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. నెలకు 50,000 వేఫర్లను తయారు చేసే కెపాసిటీని ఈ ప్లాంట్ కలిగి ఉండనుంది. 28 నానోమీటర్ల హై కెపాసిటీ కంప్యూటర్ చిప్స్ ఇందులో తయారు చేయబడనున్నాయి. దీనికి తోడు టాటా సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మరో ప్లాంటును అసోంలో నెలకొల్పాలని టాటాలు నిర్ణయించారు. అసోంలో ఏర్పాటు చేయనున్న ప్లాంటుకు టాటాలు రూ. 27,000 కోట్లను వెచ్చిస్తోంది. ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, టెలికాం, మొబైల్ ఫోన్లలో వినియోగించే చిప్లను ఇక్కడ తయారు చేయనున్నారు. రోజుకు 48 మిలియన్ల సెమీకండక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. చివరిగా ప్రత్యేక చిప్స్ కోసం 3వ సెమీకండక్టర్ ఏటీఎంపీ యూనిట్ గుజరాత్ సనంద్లో, సిజీ పవర్, జపాన్లోని రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, థాయిలాండ్లోని స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకోసం వారు రూ. 7,600 కోట్లను వెచ్చిస్తున్నారు. ఈ ప్లాంట్ కెపాసిటీ రోజుకు 15 మిలియన్లుగా ఉండనుంది. దశాబ్దాల ఆలస్యం తర్వాత మార్కెట్ ప్లేస్ యొక్క వాస్తవికత సెమీకండక్టర్ తయారీ స్థావరాన్ని స్థాపించడానికి భారతదేశం యొక్క ప్రయత్నాన్ని రూపొందిస్తుంది. దాదాపు 3 దశాబ్దాలుగా సెమీకండక్టర్ ఫ్యాబ్స్లో పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం లేదా ప్రైవేట్ కంపెనీల ద్వారా భారతదేశంలో పేర్కొన్న ప్రతి ప్రకటన చేదు అనుభవంపై ఆశ యొక్క విజయాన్ని సూచిస్తుంది. ఎందుకంటే అటువంటి ప్రతి బిగ్ బ్యాంగ్ ప్రకటన సాధారణంగా మౌలిక లోపాల వాస్తవాలు, సెమీకండక్టర్ చిప్ల కోసం లోతైన మార్కెట్ లేకపోవడం మరియు సిస్టంలో ఉన్న మొత్తం వ్యయ అసమర్థతలను తాకినప్పుడు వింపర్తో ముగుస్తుంది. ఇంకా టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఆగస్టు 10న గ్రూప్ ఫ్యాబ్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రకటించినప్పుడు పరిశ్రమ నిపుణులు మరియు పరిశీలకులు దానిని అభినందిస్తున్న విపరీతమైన సెంటిమెంట్ విసిగి వేసారినది కాదు. చాలా మందికి ఈసారి అది భిన్నంగా అనిపించింది. సెంటిమెంట్లలో ఈ పరిణామానికి కారణమేమిటి? స్టార్టర్స్ కోసం సెమీకండక్టర్ తయారీ సదుపాయాన్ని నెలకొల్పడానికి ఒక ప్రధాన భారతీయ కంపెనీ ప్రాజెక్ట్ వెనుకకు రావడం ఇదే మొదటిసారి. రెండవది, టాటా గ్రూప్ ఇటీవల జరిపిన కొన్ని ఇతర వ్యాపార కార్యకలాపాలు దాని ఫాబ్ ఎంటర్ప్రైజ్ తన కోసం నిర్మించుకుంటున్న ఒక పెద్ద పర్యావరణ వ్యవస్థలో భాగమని సూచించాయి. సూచనాత్మకంగా, గ్రూప్ ఇటీవల 5G మరియు ఎలక్ట్రానిక్స్ తయారీలోకి ప్రవేశించింది మరియు సెమీకండక్టర్ చిప్లు ఆ 2 వ్యాపారాలలో ఒక ముఖ్యమైన భాగం. మరియు గతంలోలా కాకుండా, కాబోయే ఆటగాళ్ల బిగ్ బ్యాంగ్ ఫ్యాబ్ ప్రకటనలను అనుసరించనప్పుడు టాటా గ్రూప్ చాలా ఆచితూచి వ్యవహరించింది. ఇది అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ ఓసాట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని సంభావ్య స్థానాలను కూడా గుర్తించింది. సెమీకండక్టర్ అసెంబ్లీ మరియు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లేదా చిప్ల టెస్టింగ్ యొక్క 3వ పార్టీ సర్వీస్ ఆఫర్ స్థానం యొక్క తుది ఎంపిక త్వరలో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు మరియు మొక్క కూడా 1 సంవత్సరంలో స్థానంలో ఉంటుంది. ఆగస్టు 10న చంద్రశేఖరన్ చేసిన ప్రకటనకు ముందే టాటాలు ఈ ప్రాజెక్ట్ కోసం కీలకమైన ఆటగాళ్లను లైన్లో ఉంచారు. 2003లో టెస్సోల్వ్ అనే సెమీకండక్టర్ మరియు సొల్యూషన్స్ కంపెనీని సహా స్థాపన చేసిన పి. రాజమాణికంను కొత్త ఓసాట్ వ్యాపారానికి నాయకత్వం వహించడానికి గ్రూప్ తీసుకువచ్చింది. రాజమాణికం ఐఐటి ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి, సెమీకండక్టర్లలో దాదాపు 4 దశాబ్దాల అనుభవం ఉన్న పరిశ్రమలో అనుభవజ్ఞుడు. అతను భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ టెస్టింగ్ కంపెనీ అయిన టెస్సోల్వ్ను ఒంటరిగా నిర్మించాడు
అని బెంగళూరులోని సెమీకండక్టర్ ఫేబుల్స్ యాక్సిలరేటర్ ల్యాబ్ స్ఫెల్ CEO ముత్తుకృష్ణన్ చిన్నస్వామి చెప్పారు. టాటాలు ఇంటెల్ ఫౌండ్రీ సర్వీసెస్ ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ను టాటా ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్గా కూడా చేర్చుకున్నారు. పరిశ్రమ పరిశీలకులు ఈ 2 ఉన్నత స్థాయి నియామకాలను టాటా గ్రూప్ కాంక్రీటు చర్యతో సెమీకండక్టర్ తయారీ స్థలంపై పేర్కొన్న ఉద్దేశాలను బ్యాకప్ చేస్తోందని సూచిస్తున్నారు. బలవంతపు అవసరం టాటాలకు భారతదేశం విషయానికొస్తే సెమీకండక్టర్ వ్యాపారంలోకి ప్రవేశించడం ఇప్పుడు ఒక అవసరంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రూప్ ఎలక్ట్రానిక్స్ విడిభాగాలను తయారు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్ను అనుబంధ సంస్థగా ఏర్పాటు చేసింది. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసూర్ సమీపంలో ఫ్యాక్టరీని నిర్మించేందుకు మొబైల్ విడిభాగాల తయారీకి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గత సంవత్సరం గ్రూప్ మెడికల్ మరియు డయాగ్నోస్టిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నుండి కోవిడ్-19 టెస్ట్ ఫిలుడాకు లైసెన్స్ ఇచ్చింది. బెంగళూరులోని టెలికాం పరికరాల తయారీ సంస్థ తేజస్ నెట్వర్క్స్లో కూడా గ్రూప్ పెట్టుబడి పెట్టింది. భారతదేశంలో సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి అనేక తప్పుడు ప్రారంభాలు ఉన్నాయి. ఈ పరికరాలన్నింటికీ వాల్యూమ్లలో సెమీకండక్టర్ చిప్లు అవసరమవుతాయి మరియు ప్రస్తుత ప్రపంచ కొరత కారణంగా పరికరాల తయారీ ప్రభావితమవుతుంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ పరికరాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2020లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువ సుమారు $60-100 కోట్ల మరియు వచ్చే దశాబ్దంలో వేగంగా పెరుగుతుందని అంచనా. విధాన నిర్ణేతలు ఎలక్ట్రానిక్స్ను ప్రాధాన్యతా రంగంగా పరిగణించడం అత్యవసరం అని గతంలో రాంబస్ చిప్ టెక్నాలజీస్ మరియు నేషనల్ సెమీకండక్టర్తో పనిచేసిన ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ IESA CEO మరియు ప్రెసిడెంట్ కె. కృష్ణమూర్తి చెప్పారు. ఫాల్స్ స్టార్ట్ల చరిత్ర పరిశ్రమలోని వ్యక్తులు కనీసం 3 దశాబ్దాల క్రితమే ఈ సరఫరా నిబంధిత పరిస్థితిని ముందే ఊహించారు మరియు భారతదేశంలో సెమీకండక్టర్ తయారీని స్థాపించే అర్హతను వరుసగా భారత ప్రభుత్వాలను ఒప్పించేందుకు పదే ప్రయత్నాలు చేశారు. ఉదాహరణకు 1990ల ప్రారంభంలో ఆర్య భట్టాచార్జీ నేతృత్వంలోని ప్రవాస భారతీయ ఇంజనీర్లు ఆర్కస్ టెక్నాలజీ తరువాత సైప్రస్ సెమీకండక్టర్ కొనుగోలు చేసింది. వ్యవస్థాపకుడు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ కింద ఒక ఫ్యాబ్ను ప్రతిపాదించారు. ఇది నిలిపివేయబడింది బ్యూరోక్రాటిక్ అనిశ్చితి కారణంగా. భారతదేశంలో సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రాన్ని స్థాపించే మార్గంలో అనేక ఇతర తప్పుడు ప్రారంభాలు ఉన్నాయి. 1990వ దశకం మధ్యలో ప్రభుత్వం మిగిలిన సగం పెడితే ఫ్యాబ్ను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చులో సగం ఆర్థిక సహాయం చేయడానికి టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అంగీకరించింది. కానీ ఆ ఆఫర్ అంగీకరించబడలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం 1983లో కార్యకలాపాలు ప్రారంభించిన చండీగఢ్లోని సెమీకండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ SCL కోసం డిజైన్ మరియు ఫ్యాబ్రికేషన్లో భాగస్వాములను కోరింది. మోటరోలా, ST మైక్రోఎలక్ట్రానిక్స్ మరియు మాటుస్టా ఆసక్తిని వ్యక్తం చేశాయి, అయితే ప్రభుత్వం కారణంగా అవి ఉపసంహరించుకున్నాయి. జాయింట్ వెంచర్ భాగస్వామిని ఎంచుకోవడంలో జాప్యం మరియు దేశీయ మార్కెట్ లేకపోవడం. తరువాత మంటలు సెమీకండక్టర్ కాంప్లెక్స్ను మూసివేయవలసి వచ్చింది. 2000లో టీమాసియా సెమీకండక్టర్స్ హైదరాబాద్లో ఫ్యాబ్ మరియు డిజైన్ సెంటర్ను ప్రతిపాదించింది, కానీ ఆ ప్రణాళిక ఎప్పుడూ కార్యరూపం దాల్చలేదు. 2004లో భారత ప్రభుత్వం ఫ్యాబ్ను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది మరియు ఇంటెల్ మరియు ఇతర సెమీకండక్టర్ సంస్థలతో చర్చలు జరిపింది. మళ్ళీ వారి నుండి ఏమీ రాలేదు. దాదాపు అదే సమయంలో ఇంటెలిక్ట్ ఇంక్, ఒక దక్షిణ కొరియా కంపెనీ $1.6 కోట్ల ఫ్యాబ్ను నిర్మించాలనే ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది, అయితే ప్రాజెక్ట్ ఆమోదం పొందడంలో విఫలమైంది. 2005లో మొబైల్ హ్యాండ్సెట్లు మరియు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కోసం మెమరీ చిప్లను తయారు చేసే ఫ్యాబ్ కోసం ఒక ప్రణాళికను కేరళలోని కొచ్చిలో స్థానికంగా ఉన్న నిస్ట్ గ్రూప్తో పాటు గుర్తించబడని జపనీస్ కంపెనీ ప్రతిపాదించింది. ఫ్యాబ్లను స్థాపించడానికి చిప్ సంస్థలను ఆకర్షించడానికి 2005లో IBM మరియు అప్లైడ్ మెటీరియల్స్కు పిచ్ చేయడం విజయవంతం కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాబ్ సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది.
దేశంలో ఫ్యాబ్ను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసిన ఇంటెల్, అసెంబ్లీ మరియు పరీక్ష సదుపాయం కోసం ప్రణాళికలను విరమించుకుంది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కోరిన రాయితీలను మంజూరు చేయడానికి నిరాకరించింది. తరువాత AMD భాగస్వామ్యంతో సెమిండియా ద్వారా ఫాబ్ సిటీలో $300 కోట్ల ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడింది. దీనిలో ప్రభుత్వం 26% ఈక్విటీని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సంవత్సరాలుగా భారతదేశంలో ఫ్యాబ్ను స్థాపించడానికి అనేక ఇతర నివేదికలు మరియు కొన్ని సందర్భాల్లో నిష్క్రియ ఊహాగానాలు ఉన్నాయి. ST మైక్రోఎలెక్ట్రానిక్స్ న్యూఢిల్లీకి సమీపంలో ఒక ఫ్యాబ్ను ప్లాన్ చేస్తున్నట్లు నివేదించబడింది, అయితే కంపెనీ ఈ నివేదికను ఖండించింది. ఇండియా సెమీకండక్టర్ అసోసియేషన్, ఇప్పుడు ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ లేదా IESA, ఈక్విటీని తీసుకునేలా చేయడం ద్వారా భారతదేశంలో చిప్ తయారీని స్పష్టంగా ప్రోత్సహించడానికి $1.5 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ఆమోదించబడలేదు. 2006లో సెమిండియా ప్రతిపాదించిన ఫ్యాబ్కు హైదరాబాద్ సమీపంలో పునాది రాయి వేయబడింది, అయితే ప్రాజెక్ట్ అంతకు మించి ముందుకు సాగలేదు. అదే సంవత్సరం IBM మరియు అట్మల్ సెమీకండక్టర్ కాంప్లెక్స్ను అప్గ్రేడ్ చేయడానికి కొత్త ప్రభుత్వ చొరవ కోసం ప్రధాన బిడ్డర్లుగా నివేదించబడ్డాయి, కానీ అది కూడా విఫలమైంది, అదే విధంగా ఒక దశాబ్దం క్రితం చేసిన ప్రతిపాదన. ఆర్థిక మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల మధ్య విభేదాల కారణంగా భారతదేశ జాతీయ సెమీకండక్టర్ పాలసీని రూపొందించడం పదే ఆలస్యమైంది. అర్థమయ్యేలా, ఈ ఆలస్యం వాటాదారులను మరియు సంభావ్య పెట్టుబడిదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది. సరైన విధానాలతో, ప్రస్తుతం చైనా ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశం కీలకమైన లింక్గా మారుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2012లో యాక్సెంచర్ గ్లోబల్ టెక్నాలజీ ప్రొవైడర్లు మరియు భారతదేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్లను నిర్మించడానికి ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుండి పెట్టుబడి ప్రతిపాదనలను సమీక్షించడానికి ప్రభుత్వంచే పని చేయబడ్డదని పేర్కొంది. 2014లో ప్రభుత్వం 2 ఫ్యాబ్ల ప్రణాళికలను ఆమోదించింది. ఒకటి జయప్రకాష్ అసోసియేట్స్, టవర్ సెమీకండక్టర్ మరియు IBMతో కలిసి, మరియు మరొకటి హిందుస్థాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ HSMC, ST మైక్రోఎలెక్ట్రానిక్స్ మరియు సిల్టిర భాగస్వామ్యంతో. ఫండ్ మేనేజర్ నెక్స్ట్ ఆర్బిట్ గుజరాత్లో $300 కోట్ల ఫ్యాబ్పై పని చేస్తోంది. 4 సంవత్సరాల క్రితం భారతదేశంలో 3 ఫ్యాబ్లను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రణాళికల వైఫల్యం కారకాల కలయికతో ఆపాదించబడింది. ప్రమోటర్ల వైపు తీవ్రమైన ఉద్దేశం లేకపోవడం, పెట్టుబడి ప్రతిపాదనలపై చర్య తీసుకోవడంలో ప్రభుత్వం మరియు బ్యూరోక్రసీ యొక్క ఉన్నత స్థాయిలలో వైఫల్యం, దేశంలో బలమైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థ లేకపోవడం, అధిక మూలధన ఖర్చులు మరియు సుదీర్ఘ గర్భధారణ కాలాలు, సరిపోని లాజిస్టిక్స్, మరియు దేశంలో బలమైన మెటీరియల్ సైన్స్ మరియు సెమీకండక్టర్ పరిశోధన మరియు అభివృద్ధి పర్యావరణ వ్యవస్థ లేకపోవడం. గత 3 దశాబ్దాలుగా ఈ రంగాలలో చాలా వరకు కొన్ని మెరుగుదలలు జరిగాయి. ఒక అదనపు అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను వారి సెమీకండక్టర్ సరఫరా గొలుసులను భద్రపరచడానికి బలవంతం చేసింది. COVID-19 ప్రేరిత సరఫరా పరిమితులు, ముఖ్యంగా చైనాలో ఉద్భవించాయి, ఈ ప్రయత్నాలకు ఊతాన్ని అందించాయి. భారతదేశం విషయంలో, హిమాలయ సరిహద్దు ప్రాంతాలలో శత్రుత్వం చెలరేగిన తరువాత చైనాతో సంబంధాలు క్షీణించడంతో ఆ సమస్యలు జటిలమయ్యాయి. భారతదేశానికి అవకాశం, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సరఫరా గొలుసులను మళ్లీ గీయడానికి కొనసాగుతున్న ప్రయత్నం సుదీర్ఘ కాల వ్యవధిలో ఆడవచ్చు. భారతదేశంలో బేస్ లెవెల్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, అయితే వాటిని సెమీకండక్టర్ తయారీలో ఉపయోగించాలంటే వాటిని తగినంత స్వచ్ఛత స్థాయికి అప్గ్రేడ్ చేయాలి అని మూర్తి చెప్పారు. ఏది ఏమైనప్పటికీ, అది పూర్తి అయినప్పుడు విలువ జోడింపు యొక్క పరిధి గణనీయంగా ఉంటుంది మరియు భారతదేశం వీటిలో చాలా వస్తువులను ఎగుమతి చేయగలదు మరియు ప్రస్తుతం చైనా ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ సరఫరా గొలుసులో కీలకమైన లింక్గా మారవచ్చు. భారతదేశం యొక్క సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ఇప్పుడు కొన్ని డజన్ల కల్పిత చిప్ సంస్థలు, ప్రపంచ చిప్ సంస్థల యొక్క దాదాపు 100 క్యాప్టివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు, విప్రో మరియు HCL వంటి భారతీయ కంపెనీలు అందించే చిప్ డిజైన్ సేవలు మరియు 1 లేదా 2 ఫ్యాబ్లెస్ చిప్ ఇంక్యుబేటర్లను కలిగి ఉంది.
ఐఈఎస్ఏ అంచనాల ప్రకారం 2025 నాటికి టాటా గ్రూప్ యొక్క ఓసాట్ వ్యాపారం మాత్రమే $150 బిలియన్లకు చేరుకోగలదు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో అనేక మంది భారతీయ సంతతి ఇంజనీర్లు అగ్రశ్రేణి నాయకత్వంలో ఉన్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ సంస్థల ఎగువ స్థాయిలలో భారతీయ సంతతికి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ల నైపుణ్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది మరియు భారతదేశంలో మొత్తం సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒక వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అని ఐఈఎస్ఏ మాజీ చైర్మన్ సత్య గుప్తా చెప్పారు. దశాబ్దాల ఆలస్యం తర్వాత, మార్కెట్ స్థలం యొక్క కఠినమైన వాస్తవికత విధాన నిర్ణేతలను ఈ విషయంలో చర్య తీసుకునేలా ప్రేరేపించవచ్చు.